Uses of prepositions. Today we learn how to use a preposition from and another preposition to. Preposition to. Telugu meaning is the ku. It is used someone or something moves towards a place until they arrived or reached. Learn with example. Example 1. Sai and Madhu went to the temple. Where did they go? Temple is their destination or reaching place. So before the temple we need to use to. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, టెంపుల్కి వెళ్ళారు, ఆ టెంపుల్ ముందు టు అనేది ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. దే ఆర్ గోయింగ్ టు ముంబై. వేర్ ఆర్ దే గోయింగ్? దే ఆర్ గోయింగ్ టు ముంబై. ముంబై ఈజ్ దేర్ డెస్టినేషన్ ఆర్ అరైవ్డ్ ప్లేస్. సో బిఫోర్ ముంబై వీ నీడ్ టు యూజ్ టు. అంటే వాళ్ళు వెళ్ళవలసిన ప్లేస్ ఏది? ముంబై. ఆ ముంబై ముందు టు ఉపయోగించాలి. మీకు కంపల్సరీగా ఉపయోగపడతాయి. లైక్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. థర్డ్ ఎగ్జాంపుల్. చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ద స్కూల్. వేర్ ఆర్ ద చిల్డ్రన్ గోయింగ్? ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ద స్కూల్. వాట్ ఈస్ ద డెస్టినేషన్? రీచింగ్ ప్లేస్ స్కూల్. సో బిఫోర్ ద స్కూల్ వీ నీడ్ టు యూజ్ టు. స్కూల్ ముందు అంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అదే వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ ఏది? స్కూల్. అందుకే అక్కడ టు ఉపయోగించాలి. శ్రావ్య వెంట్ టు ద ఆఫీస్. శ్రావ్య ఎక్కడికి వెళ్ళింది? ఆఫీస్కి వెళ్ళింది. శ్రావ్య యొక్క డెస్టినేషన్ ఏంటి? బిఫోర్ ఆఫీస్ వీ నీడ్ టు యూజ్ టు. చేరవలసిన ప్లేస్ ఆఫీస్ కాబట్టి దాని ముందు టు ఉపయోగించాలి. హియర్ ద టెంపుల్, ద స్కూల్, ద ఆఫీస్. వై యూజింగ్ ది? వీఆర్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ టెంపుల్, particular school, particular office. Then we are using the definite article about it. B. 2. It indicates time and place. Example 1. Office timings are from 9 a.m. to 5 p.m. Before 5 p.m. it is you can use to. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ ముందు టు ఎండ్ ముందు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. Sandeep fly from Pune to Bangalore. From used before starting place Pune. Ending place is Bangalore. So before ending place we need to use to. ఇక్కడ స్టార్టింగ్ ప్లేస్ ముందు ఫ్రమ్ అని, ఎండింగ్ ప్లేస్ ముందు టు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. We traveled from Chennai to Hyderabad. What is the starting place? Chennai. Before Chennai we used from. Reaching place or destination Hyderabad. Before Hyderabad we used to. అంటే స్టార్టింగ్ ప్లేస్ ముందు ఫ్రమ్, రీచ్ అయ్యే డెస్టినేషన్ ముందు టూను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 4. పబ్లిక్ విజిటింగ్ టైమ్స్ ఆర్ ఫ్రమ్ 3 p.m. to 5 p.m. From we need to use before 3 p.m. and to use before 5 p.m. ఫ్రమ్ అనేది 3 p.m. ముందు ఉపయోగించాలి, టు అనేది 5 p.m. ఉపయోగించాలి. లలిత అండ్ స్వాతి ఫ్లూ ఫ్రమ్ ఇండియా టు యుఎస్. ఫ్రమ్ స్టార్టింగ్ ప్లేస్ ఏది? ఇండియా. టు యుఎస్ అంటే లలిత, స్వాతి యుఎస్ వెళ్ళారు. స్టార్టింగ్ ప్లేస్ ముందు ఫ్రమ్ ఉపయోగించాము, ఎండింగ్ ప్లేస్ ముందు టు ఉపయోగించాము. 2. It is used someone understanding or listen what we are saying, and we learn with example. Example 1. Karan and Tarun are not speaking to each other. Yeah. Before each other we need to use to. అంటే ఈచ్ అదర్ ముందు టు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. We are not able to express our views or opinions. So before our expression of our views and opinions we need to use to. అంటే మన అభిప్రాయాలను కానీ తెలియజేసే వాటి ముందు టూను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. ఎంప్లాయీస్ ఆర్ కంప్లైంట్ టు ద మేనేజర్. బిఫోర్ మేనేజర్ వీ నీడ్ టు యూజ్ టు. ఇక్కడ మేనేజర్ ముందు టూని ఉపయోగించాలి. ఐఎమ్ అనేబుల్ టు షేర్ ద డాక్యుమెంట్స్. వాట్ హీ ఈజ్ షేరింగ్? హీ ఈజ్ షేరింగ్ the documents. Before the documents, share the documents, need to use to.
అంటే షేర్ ద డాక్యుమెంట్స్ ముందు టు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 5. She is able to fill the form. What is she doing? She is filling the form. So before fill the form, we need to use to. అంటే fill the form ముందు మనము to ఉపయోగించాలి. Note, after to, any verb is in present tense form only. Remember always, by writing, by speaking, after to you use only verb first form, that is the present tense. Repeat, practice. Definitely you will get a flow. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు థరోగా ఒకటికి 2 సార్లు చదివి ప్రాక్టీస్ చేయండి. మీకు ఫ్లో అనేది ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది. ఇవి మీకు కంపల్సరీగా ఉపయోగపడతాయి. ప్లీజ్ like, subscribe. Don't forget. Thank you for watching.